హాయ్, వెల్కమ్ టు షో మనీ టాకీస్. ఈరోజు 100 రోజుల తర్వాత బిగ్ బాస్ ఫైనల్ విజేత ఎవరు అనేసి తేల్చబోతున్నారు నాగార్జున గారు. బిగ్ బాస్ అంటే మొదట్లో వచ్చినప్పుడు బిగ్ బాస్ కు ఒక మంచి ఆదరణ అనేది ఉన్నిందనమాట. చాలా ఉత్కంఠగా సాగిందనమాట. ఫస్ట్ హిందీలో, తర్వాత కన్నడలో, తర్వాత తెలుగులో చాలానే బాగానే ఇంట్రెస్టింగ్ గా ఉన్నిందనమాట. ఇది 9వ సీజన్. ఇన్ని సీజన్లకి మొదట ఉన్నంత ఫీల్ అనేది తగ్గుతూ వచ్చింది అనమాట. ఎన్నో రూమర్స్, ఎన్నో ఒకవైపు స్క్రిప్ట్ అని, మరోవైపు వాళ్ళకి నచ్చినట్లు వాళ్ళని తొలగిస్తారు, వారికి నచ్చినట్లుగా వాళ్ళని పెట్టుకుంటారని ఎన్నో రకాలుగా రూమర్స్ వస్తూనే ఉన్నాయి ఆ రోజు నుంచి. కానీ మేకర్స్ మాత్రం అలాగే తీసుకెళ్తూ ఉన్నారు. కన్నడలో అయితే ఏకంగా మొన్న బిగ్ బాస్ ని షోనే ఒక్కరోజు అయితే ఏదో ఒక ప్రాబ్లం వల్ల, ఒక ఇష్యూ వల్ల క్లోజ్ చేశారనమాట. లోపల ఉన్నటువంటి వాళ్ళని సేఫ్ గా తీసుకెళ్లి ఒక చోట వారికి బయట ప్రపంచం చూపించకుండా తీసుకెళ్లి పెట్టారు. తర్వాత ఆ ప్రాబ్లమ్స్ కోర్టు ద్వారా సాల్వ్ చేసుకుని అలాగే తీసుకొచ్చి మళ్ళీ కంటిన్యూ చేశారనమాట. 2 days గ్యాప్ ఇచ్చి. మన తెలుగులో అయితే నాగార్జున గారు, మధ్యలో అయితే ఎన్టీఆర్ గారు, నాని గారు, ఇలా రకరకాలుగా చాలా మంది దాన్ని చేశారనమాట. వీరందరూ కొనసాగించారనమాట. మొత్తానికైతే ఎక్కువగా నాగార్జున గారే కొనసాగిస్తూ ఉన్నారు. బిగ్ బాస్ అంటే మనం అనుకుంటాం ఎవరు చూస్తారు లేని, నేను చూస్తూ ఉన్నా చాలా మంది ఇంట్రెస్టింగ్ గా చూస్తున్నారనమాట. చాలా మంది ఇంట్రెస్టింగ్ గా నైట్ 9:30కు వస్తుంది, దాన్ని పెట్టుకొని అట్లా ఏముండదు, వాళ్ళ సొంత విషయాలు, ఏదో గేమ్ గురించి డిస్కషన్లు తప్ప ఏముండదు అందులో. కానీ ఎందుకు చూస్తున్నారు? అదేదో ఒక రకమైన ఇంట్రెస్ట్ వారికి, చూసేవారికి. ఎందుకంటే కొత్తగా ఏదైనా కావాలి, కొత్తగా ఏదైనా చూడాలి అనే ఒకే ఒక ఉద్దేశంతో చూస్తున్నారు తప్ప అందులో పెద్దగా ఏదో దాన్ని ఎంటర్టైన్మెంట్ అలా పెద్దగా ఉండకపోయినా దానికి ఇప్పుడు సినిమా నచ్చినోడు సినిమా చూస్తాడు, సీరియల్ నచ్చినోడు సీరియల్ చూస్తాడు, న్యూస్ నచ్చినోడు న్యూస్ చూస్తారు. ఇలా కొత్త వారి ఇంట్రెస్ట్ ని బట్టే ఉంటుంది ఏదైనా కానీ. అలా బిగ్ బాస్ నచ్చిన వాళ్ళు బిగ్ బాస్ చూస్తూ ఉంటారు. ఫ్యామిలీలో ఒకటి నచ్చి చూస్తుంటే ఇంకా కంటిన్యూ అందరూ చూడాల్సిందే, తప్పదు. ఇంకా లేడీ ఫ్యాన్స్ ఎవరైనా ఉండి పెట్టినారనుకో దాన్ని మార్చలేము. ఇంకా న్యూస్ చూడలేం, సినిమా చూడలేం, ఏం చూడలేము. అది కంటిన్యూ కామన్ అనమాట. ఇలా ఉంటుంది. ఈవినింగ్ 6 కూడా ప్లే అవుతూ ఉంటుంది అనమాట. మధ్యాహ్నం కూడా ఒక్కొక్కసారి ప్లే అవుతుంటుంది. ఎప్పుడు పెట్టినా దాన్ని రిపీట్ చూస్తూ ఉంటారు అనమాట. అందులో ఏమో అంత ఇంట్రెస్ట్ ఉంటుందో మనకి తెలీదు, ఆడియన్స్ కే తెలియాలి. మొత్తానికైతే బిగ్ బాస్ అయితే ఒక మంచి ఎంటర్టైన్మెంట్ గా మారింది. ప్రతి సంవత్సరం 100 రోజులు కొత్త వారికి అవకాశాలు, ఎంతో మంది కొత్త వారికి ఏదో కొంచెం వారి మెయిన్ ముఖ్యంగా చెప్పాలంటే వారికి కొంచెం అమౌంట్ అనేది హెల్ప్ అవుతూ ఉంది అనమాట. అందులో పాల్గొంటున్నటువంటి ఎంతో మంది నటీనటులు కావచ్చు, కామన్ మ్యాన్స్ కావచ్చు, ఎవరైనా అందరికీ ఒక చిన్న హెల్ప్. ఇంకోటి ఏమంటే బిగ్ బాస్ వెళ్ళి వచ్చిన తర్వాత వారికి ఏదో రకంగా సహాయం అనేది దొరుకుతూ ఉంది. ఏదో సీరియల్, సినిమాలు, లేకపోతే ఏదైనా అడ్వర్టైజ్మెంట్ టైప్, లేకంటే ఏదైనా ఫంక్షన్లు పిలవడము, ఇలా జరుగుతూ ఉంటుంది. అంటే విన్ అయిన వాళ్ళే కాదు, దాంట్లో పార్టిసిపేట్ చేసిన వాళ్ళు ఎవరినైనా సరే ఖచ్చితంగా వారిని ఏదో ఒక దేనికి తీసుకుంటున్నారు అనమాట. చాలా మంది స్క్రిప్ట్ అంటున్నారు. నాకు తెలిసినంత వరకు ఎంటర్టైన్మెంట్ కోసం, గేమింగ్ కోసం వారిని అలా క్రియేట్ చేస్తారని అనిపిస్తుంది. ఏం కావాలంటే కావలసింది దొరుకుతుంది. ఓ పక్క ఎంటర్టైన్మెంట్, ఓ పక్క డబ్బు అన్నీ ఉన్నాయి. కానీ 100 రోజులు ఒక ఇంట్లో ఉండడం అనేది అంత ఈజీ కాదు. మెంటలీ మనం చూడండి, వారు ఎంట్రీ అయినప్పుడు ఎలా ఉంటారు, ఆఖరికి ఎలా ఉంటారు ఒకసారి గమనించండి. ఒక రకమైన అంటే డైలీ బ్యూటీ పార్లర్లు అది ఇది చేసుకొని ఉండే వాళ్ళు ఆ రోజు నార్మల్ అయిపోయింటారు, డల్ అయిపోయింటారు ఫేస్లు. ఎందుకంటే ఫోన్ లేదు, బయట ప్రపంచం లేదు. అక్కడ ఉన్న వాళ్ళే అందులో ఒక్కొక్కరు పోతూ ఉంటారు. దాంట్లో ఒకరికొకరు ద్వేషాలు సృష్టిస్తారు. ద్వేషాలు ఒక్కరిని చూస్తే ఒకరు కాదు. ఇక్కడ ఒకరితో మాట్లాడుతూ ఉంటే ఇంకా అక్కడ ఇంకొకరితో పోయి ఇంకోలా మాట్లాడుతూ ఉంటారు వీళ్ళు, రకరకాలుగా. ఇంకా తర్వాత బిగ్ బాస్ పెట్టేటటువంటి టాస్కుల్లో దాంట్లో వేరే ద్వేషాలు. నేను గెలవాలి, నువ్వు నాకు సపోర్ట్ చేయలేవు, నేను నీకు సపోర్ట్ చేయలేవు, ఏదో ఒకటి కొత్తగా వస్తూ ఉంటాయి అన్నమాట వారి మధ్య. అంటే మొత్తానికైతే ఒక మంచి ఎంటర్టైన్మెంట్ అనేది చెప్పొచ్చు. చూస్తూ ఉంటే మనం చూసేవారికి ఏదో ఒక రకమైన కొత్త డిఫరెంట్ ఫీల్ నార్మల్ కంటే. ఆ విధంగా చూసుకున్నట్లయితే
బిగ్ బాస్ అంటూ ఫైనల్ కి వచ్చింది. ఇందులో ఫైనల్ వరకు 5 మంది ఉన్నారు. దాంట్లో కళ్యాణ్ టాప్ లో ఉన్నట్లు అనిపిస్తుంది. నేను ఎందుకో స్టార్టింగ్ అనుకున్నా తనే విన్ అవ్వచ్చు అనే ఒకే ఒక డౌట్ అయితే నాకు ఉండింది. నాకెందుకో తెలియదు కానీ తను ఎప్పుడైతే బిగ్ బాస్ లోకి ఎంట్రీ అయ్యాడో ఫస్ట్ వీక్ లోనే అనుకునేసే ఇతనే విన్నర్ అనేసి ఎందుకు అనుకున్నాను. తనుజ అమ్మాయి కూడా బాగానే ఆడుతుంది. చాలా మంది ఓటింగ్ చేస్తున్నారంట. ఓటింగ్ చేస్తుంటే ఇంకోటి చాలా మంది కోరుకుంటున్నారంట ఏమంటే ఫస్ట్ లేడీ విన్నర్ గా తనుజ ఉంటే బాగుండు. ఇంతవరకు ఎవరు విన్ కాలేదు కాబట్టి ఒక లేడీ విన్నర్ గా తనుజని విన్ చేయాలనేసి చాలా మంది అంటున్నారంట. కానీ ఆల్రెడీ ఇప్పటికే అయిపోయి ఉంటుంది. ఈ రోజు ఫైనల్ కనుక ఇప్పటికే అయిపోయి ఉంటుంది. మనం ఇప్పుడు అనుకునే ప్రయోజనం లేదు. ఆల్రెడీ జరిగిపోయినదాన్ని మనకి ఈ రోజు చూపిస్తారే తప్ప ఈ రోజు జరగదు. నాకు తెలిసి అది లైవ్ అట్టు కాదు. ఎప్పుడు జరిగిందో జరిగిపోయి ఉంటుంది మొత్తానికి. కానీ మొత్తం ఈ రోజు ఎక్కడ కానీ వీడియోలు కానీ ఏది బయట రావు అంతే. ఈ రోజు ఫైనల్ ఇక్కడ వచ్చేంత వరకు ఎక్కడ కానీ రావు, మొత్తం జరిగిపోయి ఉంటుంది. కానీ మనం ఇప్పుడు ఓటింగ్ అనేది చేయొచ్చు. ఓటింగ్ ఇప్పటికీ చేస్తున్నారు, జరుగుతున్నాయి. అది ఆ ఓటింగ్ ఎంతవరకు వర్కౌట్ అవుతుందో మనకు తెలియదు. ఆ ఓటింగ్ వల్లనే యాక్చువల్లీ రియల్ గా ఆ ఓటింగ్ వల్ల వారిని ఎవరిని ఎంపిక చేయాలని కోరుకుంటారో లేకపోతే అలాగే తీసుకుంటారు అనేది, అలాగే విన్ చేస్తారు అనేది మాత్రం బిగ్ బాస్ కే తెలియాలి. దాన్ని నడుపుతున్నటువంటి అక్కడ ఉన్నటువంటి టీంకి తెలియాలన్నమాట ఏం చేస్తున్నారు అనేది. కానీ మనం అనుకున్నట్లు ఓటింగ్ వల్ల అయితే వాళ్ళకు కూర్చొని అదే పనిగా ఎన్నైనా ఓటింగ్ చేయించచ్చు. కానీ అందువల్ల ప్రయోజనం ఉందా? వాళ్ళు అక్కడ ఆడిన విధానాన్ని బట్టి ఇస్తున్నారా, ఓటింగ్ వల్ల ఇస్తున్నారా అనేది మాత్రం ఓటింగ్ చేయమంటున్నారు. ఎందుకంటే అది క్యూరియాసిటీ పెంచడానికి, ఇంకొకటి హైప్ క్రియేట్ చేయడానికి తప్ప దానివల్లనే ఓటింగ్ వల్లనే విన్ అవుతారంటే నేను ఎందుకో నమ్మను. అసలు ఎంతమంది ఓటింగ్ చేస్తుండొచ్చు కొంతమంది. అందరూ ఓటింగ్ చేస్తున్నారంటే పెద్దగా ఎవరు చేయరు. నాకు తెలిసినంత వరకు ఆ ఫస్ట్ ఉన్నటువంటి ఉత్సాహం ఇప్పుడు లేదు. ఎవరు చేయరు, ఎవరో రేరు. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా చేస్తూ ఉండొచ్చు అంతే. పెద్దగా అందులోనే సెలెక్ట్ చేసుకుంటారు. ఆడియన్స్ అంటూ చాలా తక్కువే ఓటింగ్ చేస్తుంటారని నా ఒక్క ఒపీనియన్. అది నిజమని కాదు, నా ఒక్క ఒపీనియన్ అంతే. అది ఉండవచ్చు, లేకపోవచ్చు. కానీ మొత్తానికైతే బిగ్ బాస్ విన్నర్ ని ఈరోజు చేయబోతున్నారు. నాగార్జున గారు ఇలా ఆల్రెడీ పట్టుకున్న ఫొటోస్ అంతా బయట వచ్చేసాయి. ఇటు వరకు వచ్చిందంటే లెక్కేసుకోండి, ఆల్రెడీ అయిపోయింది. మనకి ఇప్పుడు వస్తుంది. ఓవైపు తనుజ, ఓవైపు కళ్యాణ్. ఇలా అంటూ కళ్యాణ్ ఇలా ఎత్తేస్తాడు. కావాలంటే చూసుకోండి, 100% కళ్యాణే విన్ అవుతాడు. ఎందుకంటే అది ఏ విధంగా అనేది సెకండ్. ఎంతో మంది లేడీ ఫ్యాన్స్ అంటూ బాధపడచ్చు. తను లేడీ ఎలా అయినా ఉంటుంది కదా, ఇన్ని సీజన్లు ఒక్క లేడీ కూడా విన్ అవ్వలేదు, అలా ఉండొచ్చు. కానీ ఖచ్చితంగా కళ్యాణ్ విన్ అవుతాడు, దీంట్లో డౌట్ లేదు. చూద్దాం ఏం జరగబోతుందో. ఇంకా కొద్ది క్షణాలే ఉంది, తెలిసిపోతుంది అనమాట ఎలా జరగబోతుంది అనేసి. ఈ రోజు అంటూ టీవీలు కరెక్ట్గా సండే వేరే టీవీలకి ఆల్రెడీ ఫిక్స్ అయిపోయి ఉంటారనమాట. టకటకా చేస్తూ ఉంటారు, వాటిల్లో ఫిక్స్ అయిపోదాం కూర్చున్నాం అనేసి కొంతమంది అలాగా ఉంటారు. చూద్దాం ఏం జరగబోతుందో. మొత్తానికైతే కళ్యాణ్. థ్యాంక్ యూ సో మచ్. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.